అండి. ఇవాళ శనివారం కదా! కిరాయిలు బాగానే పడ్డాయి కదా అని అనుకున్నాను. ఇవాళ బాగానే తోలారు. కిరాయిల మీద కిరాయిలు బాగానే వచ్చినాయి ఇవాళ అని అనుకున్నాను. ఇలాగ అనుకున్నాను లేదు వెళ్ళొచ్చాను. ఇలాగా పత్తిపొల దగ్గర అయితే మనకి అదృష్టం అంటబట్టేసింది, మామూలుగా కాదు. డీజిల్ పైప్ అయితే పగిలిపోయింది. మనకేమో ఎక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, వచ్చిన తర్వాత తెలిసింది. మనమేమో పత్తిపొల బండి ఆగిపోయింది కదా అంటే ఇంకా ఆయిల్ తెచ్చుకున్నాం. ఆయిల్ తెచ్చుకుని ఏం చేసామంటే ఆయిల్ వేసామాట. బండి ఆయిల్ లేక ఆగిపోయిందేమో అనుకుని తీరా చూసినాడికి ఒక వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది బండి. ఏంటి ఆగిపోయింది, మళ్ళీ ఆయిల్ కూడా వచ్చింది కదా, ఎందుకు ఆగిపోయింది అని తీరా చూసేవాడికి మొత్తం ఇదంతా ఆయిల్ కక్కేసింది అనమాట. తీరా చూసి డీజిల్ పైప్ పగిలిపోయింది. ఇలాగే ఇంకా ఏం చేయాలో తెలియదు. ఏంట్రా అంత బాగానే ఉంది కదా, సెట్ అయ్యి ఇలాగ ఏంటంటారా సర్వీసులు ఏంటి అవన్నీ అనుకుని ఇలా మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసాను. వచ్చాడు. వచ్చైతే తాడు కట్టిన అయితే ఆటో లాక్కెళ్ళిపోయామాట. లాక్కెళ్ళిపోతే ఇది ఎక్కడైతే మన దువ్వమాట కాలువ యువతల. మా ఊడైతే ఆటో నేను లాక్కెళ్ళమాట. ముగ్గురు వచ్చారు. ఏం తెలీదు, ఏం చేయాలి అసలు అర్థం కావాలని సిచ్యువేషను. బాగానే తోలుకున్నాను రా అనుకున్నానో లేదు, ఈ పెంట పెట్టిందన్నమాట. ఏం చేస్తాం, తప్పదు కదా, మరి ఏం చేస్తాం. ఇలాగైతే మెకానిక్ ఫోన్ చేశాను, మహేంద్ర అని. అదే మొన్న షాప్ ఓపెనింగ్కి వెళ్ళాం కదా, ఇంకా ఆయనకైతే ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే ఇంకా అన్నీ ఏమన్నాడంటే మనం దగ్గర లాక్కొచ్చే అన్నాడు. కాదు సార్ అయితే ఇంక వెయిట్ చేయకూడదు ఏంటని ఫోన్ చెప్పి లాక్కొచ్చేస్తామని అన్నాను. ఫోటో అయితే తెచ్చేసాడు, తెస్తా అన్నాడు అనమాట. ఇంక మనం బండి అయితే లాక్కెళ్ళాం. ఇలాగైతే అన్నీ వచ్చేసాడు. బండి లాక్కెళ్ళిన ఒక షాట్ పెట్టమాట. తీరా చూడని ఏమైందిరా అని చూడడానికి అన్నీ చెప్పాడనమాట. పగిలిపోయిందిరా, దాన్ని వాటర్ ఫ్రిడ్జ్ నుంచి వచ్చేది అనమాట, డీజిల్ అన్నాడు. సరే కదా అని తీసుకొని మరి ఏం చేద్దామంటే ఇదిగో తీస్తున్నానని చెప్పి పైప్ అయితే తీసేస్తాడనమాట. మనకు ఇదిగో పైప్ కనపడుతుంది కదా, ఆ పైప్ పోయిందని చెప్పాడు. సర్లేదని అన్నేమో పైపు తెచ్చాడనమాట, కొత్త పైపు. ఆ పైప్ వేస్తున్నాడు అనమాట. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఇంకా మనం తోలుకోవడం తక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఇంకా అంతమించి ఏం లేదు. మనకి వచ్చాడు అన్నయ్య. కానీ కొంతమంది మెకానికల్ వస్తారా మనకు తెలియదు. అన్నయ్య అయితే వచ్చాడనమాట. మన ఫోన్ చేయగానే సరేరా ఏం చేస్తామంటే రేపు వద్దని బయటకు వెళ్తున్నాను అన్నాడు. సరే అన్నయ్య వచ్చేది, దీనివల్ల మన పెట్టుబడి అంతా పోయిందన్నమాట. ఏం చేస్తుంది, ఇదే మన మొత్తం కారణం. పగిలిపోయింది అన్నమాట. కంపెనీ ఒకటి ఇచ్చింది. సరే అయితే మన ఆటో అయితే క్లియర్ అయిపోయింది, ఒకటి చేంజ్ చేసాం అన్నమాట. ఇంకా రన్నింగ్లో ఉన్నాం మనం. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు అయితే ఒక స్టెప్నీగా డీజిల్ పైప్ ఒకటి, క్లచ్ వైర్ ఒకటి, 120 గట్రా ఎక్స్ట్రా పెట్టుకోండి. అలా మన వీడియోలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.